హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే ఎన్పిపిసిసిఓ నుంచి అంటే కరెంట్ ఆఫీస్లో మనకి కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేశారు. సో చాలా మంచి జాబ్స్ అండి. సో ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే అప్లై అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తా. సో మనకి దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అయితే మనకు ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది. సో ట్రైనింగ్ కూడా వీళ్ళే ఇస్తున్నారు. చాలా మంచి జాబ్ అండి. 50,000 నుంచి 1,60,000 వరకు కూడా శాలరీ అయితే ఉంటుంది. మనకి ఏపీటీఎస్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే మనం పూర్తిగా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, వీడియోని లైక్ అయితే చేయండి, షేర్ కూడా చేయండి. మీరు చిన్న సపోర్ట్ మన ఛానల్కి అయితే ఇవ్వండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ చూడండి, అంటే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిన డేట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 8/6/2024. సో మనకి జూన్ 8వ తారీఖున స్టార్ట్ అయ్యేది. సో అయితే మనకి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే, సో మనకి చెప్పాను కదా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తున్నారని. సో ఫస్ట్ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడైతే తెలుసుకుందాం. పోస్ట్ నేము, వేకెన్సీస్, సో మనకి ఎంత ఏజ్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, సో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. సో పోస్ట్ కోడ్ ఇచ్చారు. శాలరీ పే స్కేల్ అంత ఇచ్చారు. 50,000 నుంచి 1,60,000 వరకు అయితే ఉంటుంది. సో మనకి శాలరీ అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 1, మొత్తం టోటల్ 16 అయితే ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఓన్లీ ఇవి. సో ఎగ్జిక్యూటివ్ ట్రైన్ ఎన్ని ఉన్నాయి, టోటల్ 16 అయితే ఉన్నాయి. శాలరీ అయితే 15K నుంచి 1,60,000 వరకు అయితే ఇస్తారు. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 30 years. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఓబీసీ వాళ్ళకి 3 years. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 years అయితే ఇచ్చారు. సో వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది. సో ఇది ఎగ్జిక్యూటివ్ ట్రైనీ గురించి అయితే. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రైన్లో ఇంకా ఫినాన్స్ ఉంటుంది కదా. సో అది అవి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇది కూడా సేమ్ శాలరీ 15K నుంచి 1,16,000 వరకు అయితే ఉంటుంది. సో ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 4 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అంటే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం టోటల్ 6 అయితే ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్ వాళ్ళకి మొత్తం కలిపి ఏంటంటే వీళ్ళకి 30 years అయితే ఏజ్ ఉంటుంది. అండ్ 3 years కూడా ఎక్స్టెన్షన్ కూడా అయితే ఉంటుంది. సో ఇది ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్లో ఈ పోస్టులు మొత్తం 6 అయితే ఉన్నాయి. మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలో హ్యూమన్ రీసోర్స్ ఉంటాయి కదా, సో అది మనకి ఏంటంటే పోస్ట్ కోడ్ ఇచ్చారు. సో ఇది కూడా సేమ్ శాలరీ 15K నుంచి 1,16,000 అయితే ఉంది. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు, టోటల్ 2 అయితే ఉన్నాయి. సో ఇది 30 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఇప్పుడు క్వాలిఫికేషన్ చూసుకునేసరికి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వాళ్ళకి ఏంటంటే ఫుల్ టైం బ్యాచులర్ డిగ్రీని ఇంజనీరింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ విత్ నాట్ లెస్ 65% మార్క్స్ అయితే ఉండాలి. సో అదైతే పక్క అడుగుతున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% అయితే సరిపోతుంది అంటున్నారు. సో ఇది ఫుల్ టైం అంటే కాలేజ్కి వెళ్ళి బ్యాచులర్ డిగ్రీ మనకి ఉంటుంది కదా, ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో సో వాళ్ళైతే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. అంటే మనకి 65% మార్క్స్ అయితే తగ్గకూడదు నార్మల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే. సో మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% మార్క్స్. సో ఇది అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్ ఆఫ్ సిఏ. ఎవరైతే సిఏ చేస్తారు కదా, చార్టెడ్ అకౌంట్స్, సో సిఏ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్లో అయితే ఎలిజిబుల్ అయితే వాళ్ళు అవుతారు. సో అదండి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ. హ్యూమన్ రీసెర్చ్ ఉంటారు కదా, గ్రాడ్యుయేట్ విత్ ఫుల్ టైమ్ MBA ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా ఇన్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రియల్ రియలైజేషన్. సో ఇలా హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎవరైతే చేసి ఉంటారో, MBA లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా హ్యూమన్ రీసెర్చ్ ఎవరైతే చేసి ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హ్యూమన్ రీసెర్చ్ అయితే ఎలిజిబుల్. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చాలా ఇచ్చారు, ఇవన్నీ చదవండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఇందాక చెప్పాను కదా,
సో ఇది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలా ఉంది ఇవన్నీ కూడా ఒకసారి ఏజ్ రిలాక్సేషన్ చూడండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. మీరు కింద నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ మనకి డేట్ ఎప్పుడు వరకు ఉందని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో డేట్ అయితే మనకి చూడండి ఇక్కడ 28/6 జూన్ 28 వరకు అయితే మనకి డేట్ అయితే ఉంది. సో ఈ డేట్ లోపు అయితే మీరైతే అప్లై చేయాలనుకుంటే చేసుకోండి ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్. సో మనకి ఇది క్యాండిడేట్స్ అప్లై ఫ్రమ్ గివింగ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ గేట్ అంటే గేట్ రాస్తారు కదా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. సో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఐడి కూడా పెట్టాలని అయితే అడుగుతున్నారు. సో అది మీకు ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ విల్ స్టార్ట్ 8వ తారీఖు 6వ నెలలో స్టార్ట్ అయింది. సో ఎండింగ్ డేటు 28 6వ నెల వరకు అయితే ఉంటుంది. సో అది ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి స్టెప్స్ ఫర్ అప్లయింగ్. సో ఎలా అంటే మనకి స్టెప్ 1 అయితే ఇచ్చారు. గో టు www. ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి అంటున్నారు. సో మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే సెలక్షన్ అయితే చేసుకోమంటున్నారు. ఫీ ఏముందో ఎంత ఇవన్నీ కూడాను సో చదవండి. చదివి కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. సో చూసి అప్లై అయితే చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఆ సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.